యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? నేను ప్రవచిస్తున్నాను యేసు నామములో. ఈ సంవత్సరం పాటు దేవుని యొక్క ప్రసన్నాన్ని, ఆయన మహిమను, ఆయన వెలుగును, పరిశుద్ధాత్మ దేవుని యొక్క 9 వరాలను మీరు రుచి చూడబోతున్నారు. మీ జీవితం అంతా దేవుని యొక్క గొప్ప దీవెనలను, ఆశీర్వాదాన్ని మీరు చూడబోతున్నారు. కలవరపడవద్దు, దిగులు పడవద్దు. గడిచిన సంవత్సరాల్లో ఏదైతే హార్డ్గా, కష్టతరంగా అనిపించిందో ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో కని విని ఎరగని అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని ప్రభువారు చేయబోతున్నాడు. దేవుడు తప్పు చేసే, పాపం చేసే ఏ ఒక్క వ్యక్తి అయినా రక్షణ పొందుతాడని, మరలా తిరగాలని కోరుకుంటాడు తప్ప ఆ పాపంలోనే నశించిపోవాలని ఏనాడు కోరుకోడు. అదే యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. అయితే మనం గనక కథ దినాల్లో, కథ సంవత్సరంలో చేసిన పొరపాటును, లోపాలను సరిచేసుకొని పశ్చాత్తాపడి, యెహోషువ గ్రంథం 3:5లో రాయబడిన ప్రకారం పశ్చాత్తాపడి కనుక మన ప్రభు పాటల్లో ఆయన యందు భయభక్తులు కలిగి పరిశుద్ధమైన హృదయంతో ఆయన వెతకడానికి ప్రారంభిస్తే మాత్రం మనకు వచ్చే ఆశీర్వాదాలు కోకొలదిగా ఉంటుంది. దాంట్లో ఒకటి ఈరోజు తప్పిపోయిన కుమారుని యొక్క చరిత్ర నుండి మాట్లాడాలని చెప్పి ఆశపడుతున్నాను. లూకా సువార్త 15వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తే, మనస్సు మార్చుకొని పశ్చాత్తాపడి తిరిగి వచ్చిన ఆ తప్పిపోయిన కుమారుడుకు ఆ తండ్రి ఏం చేస్తాడు తెలుసా? కొవ్విన దూడను వధించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ కొవ్విన దూడ అనేది దేవుని బిడ్డలారా అనేక ఆత్మ సంబంధమైన అనుభవానికి సాదృశ్యంగా ఉంది. ఇర్మియా గ్రంథంలో ప్రవక్త అంటున్నాడు, ఇర్మియా గ్రంథం 15:16లో, ఆయన వాక్యం నాకు దొరకగా నేను దాన్ని పూజించి తిని అంటున్నాడు. అంటే దేవుని యొక్క వాక్యం కొవ్విన దూడకు సాదృశ్యంగా ఉంది. అంతేకాదు, దేవుని యొక్క వాక్యం మనలోనికి వచ్చినప్పుడు అది అనుదిన ఆహారం అయిపోతుంది. ప్రతిరోజు దేవుడు మీకు పశ్చాత్తాపడి ఆయన చెంతకు చేరిన ప్రతి ఒక్కరికి జీవం పోసే వాక్యాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. నిత్య జీవానికి వారసుడుగా చేసే ఆత్మ ప్రత్యక్షతను, వాక్య ప్రత్యక్షతను మీకు ప్రభు దయచేయబోతున్నాడు. రెండవదిగా మనం చూస్తే, ఈ కొవ్విన దూడ అనేది దేని చూపిస్తుందంటే, మలాకి గ్రంథం 4వ అధ్యాయం 1-2 వచనంలో మనం చదివితే, మీరు కొవ్విన దూడ వలె గంతులు వేస్తారు. ఎవరండి? ఆయన రెక్కల నీడలో బ్రతుకుతున్న వాళ్ళు ఎవరో వాళ్ళందరూ కొవ్విన దూడ వలె బ్రతుకుతారంట. మూడవదిగా మనం చూస్తే, కొవ్విన దూడ దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని యొక్క ప్రసన్నానికి సాదృశ్యంగా ఉంది. కీర్తన 63:5లో కీర్తనకారుడు అంటున్నాడు, కొవ్వు మెదడు నాకు దొరికినట్టుగా నీ సన్నిధిలో నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభునందు ఆనందించడం కొవ్విన దూడ దొరికినట్టే. ఈరోజు ఆ కొవ్విన దూడ అనేది 4వదిగా దేన్ని చూపిస్తుందంటే, దేవుని బిడ్డలారా మరి బలమైన ఆహారానికి సూచనగా ఉంది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో బలమైన ఆహారానికి గురించి రాయబడి ఉంది. మన ఆత్మీయతలు ఎదుగుకున్నది బలమైన ఆహారం దేవుడు దయచేస్తాడంట. ఈరోజు కొవ్విన దూడను మారు మనస్సు పొంది పశ్చాత్తాపడి ఆయన సన్నిధికి వచ్చి అందరికి ప్రభు అందించబోతున్నాడు. కాబట్టి దయచేసి ఏ విషయంలో తప్పిపోయారో పశ్చాత్తాపడండి. మీలాంటి వాళ్ళు చిన్న చిన్న విషయాలు తప్పిపోయి ఉంటారు, కానీ ఆ చిన్న చిన్న విషయాలే దేవుని దృష్టిలో పెద్ద పాపం కింద కనపడతాయి. లైక్ ప్రార్థన చేయకపోతే నాకు పాపం అంటున్నాడు సామెలు ప్రవక్త, 1 సామెలు గ్రంథం 12:23లో. అలాగే విశ్వాసం కాని దాన్ని పాపం అని రోమపత్రిక 14:27లో రాయబడి ఉంది. తర్వాత మంచిది చేయటానికి ఎరిగి చేయకపోతే పాపం అని రాయబడి ఉంది. ఇలాగ చిన్న చిన్న పొరపాటు, సులువుగా చిక్కులు పెట్టే పాపం, ఇవన్నిటిని విడిచిపెట్టి మీరు ఈ నూతన సంవత్సరంలో దేవుని నామానికి మహిమార్థంగా జీవించాలని కోరుతున్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ ప్రియ బిడ్డలైన వారందరికీ క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, పశ్చాత్తాపడి తిరిగి వచ్చే ప్రతి ఒక్కరికి అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించి మేలు జరిగించమని, తోడుండమని, సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
ప్రభు ఈ మాటను మీ వినికిడిలో దీవించిన కాక. హ్యావ్ ఏ బ్లెస్సడ్ డే. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హ్యావ్ ఏ బ్లెస్సడ్ డే.